హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. వాళ్ళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయితే అవుతుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మాత్రంగా. ఇక్కడ మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బయట లోపల దీపాలు అయితే పెట్టేసుకున్నాను. తులసమ్మ కాడ ఇంట్లో దేవుడి గుళ్ళో అయితే దీపం పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి గుళ్ళో దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంటగది పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే మాత్రంగా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, పాలు దాసి డ్రై ఫ్రూట్స్ తిన్నారు. వాళ్ళకి టిఫిన్ కింద ఒకరికి శనగలు, అలాగే ఇంకా ఓతుప్ప అయితే ఒకరికి వేసిమ్మన్నారు, వేసి ఇచ్చేసాను. దాంతోపాటు క్యారెట్ కూడా బాయిల్ చేసి పెట్టేశాను వాళ్ళకి. ఇంకా ఇక్కడ కట్ చేస్తే మధ్యాహ్నం అనమాట, అంటే 11 అయింది. వంట స్టార్ట్ చేశాను. ఒకవైపు సాంబార్ పెట్టాను, ఒకవైపు రైస్ పెట్టాను. ఈ రెండు పెట్టేగా గిన్నెలు అయితే టిఫిన్ చేసినవి ఇవన్నీ గిన్నెలు వచ్చాయి. ఒకసారి అయితే మాత్రంగా ఇంట్లో అయితే మాత్రంగా కాలీఫ్లవర్, క్యాబేజీ ఉన్నాయి, కానీ ఇంకా వంకాయలు అవి అయితే ఏమీ లేవు. అందుకనే క్యారెట్, బెండకాయలు ఉంటే టమాటీ వేసేసి, ఉల్లిపాయలు కూడా లేవు ఎందుకంటే కార్తీక మాసం నిన్నటితో అయిపోయింది కదా. ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా మార్కెట్కి వెళ్ళి అయితే మాత్రంగా, అందుకనే సింపుల్గా సాంబార్ అయితే పెట్టేశాను. ఇక్కడ సాంబార్ మరిగించేటప్పుడు గిన్నెలు అయితే తోమేశాను అనమాట. ఇక్కడైతే హోమ్ థియేటర్కి పాటలు 10కి ఆన్ చేశాను. 12 వరకు పాటలు వేసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను. ఇక్కడ సాంబార్తో అయితే ఈరోజు మిరపకాయ బజ్జీలు, అలాగే మిగిలిన పిండితో బోండాల్లాగా వేశాను. ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వేడి వేడి సాంబార్ అన్నంతో బజ్జీలు తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బజ్జీలు ఇలాగా మిరపకాయ బజ్జీలు, సాంబార్ రైసు ఎలా ఉంటుందో అనేది మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఇలా బజ్జీలు వేగుతున్నప్పుడు నూనె ఇలా బజ్జీల మీద వేస్తే బజ్జీలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈరోజు మా లంచ్లోకి ఇదైతే ఈ మాత్రం స్పెషల్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసే మంచి ఇంకా ఈవినింగ్ అయితే మాత్రంగా ఇంకా మధ్యాహ్నం పిల్లలు అయితే ఇంకా స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. అప్పటికి ఇంకా టైం అయితే ఒక 1 అవర్ ఉంది. 12 వయసుకల్లా వంట అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత కొంచెంసేపు అయితే టీవీ వేసుకొని టీవీ చూస్తున్నాను. ఇక్కడైతే మాత్రంగా మధ్యాహ్నం ఏమేమి వండాను అనేది చూపెడుతున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా, బజ్జీలు, సాంబారు, అన్నము వండాను అనమాట ఈరోజు అయితే మాత్రంగా. ఇంకా ఒక 1 అవర్ ఒక 2 సీరియల్ చూసేసి పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే పిల్లలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అనమాట. నేను వెళ్ళేసరికల్లా అటు నుంచి సగం దూరం వచ్చేసారు వాళ్ళు. ఒక 10 నిమిషాలు లేట్ అయ్యింది, ఎందుకంటే ఫోన్ చూసుకుంటూ వీడియో ఎడిట్ చేస్తూ మర్చిపోయాను తీసుకురావడం. అందుకనేసి వాళ్ళే వచ్చేస్తున్నారనమాట. ఈరోజు సైకిల్ కూడా పట్టుకొని వెళ్ళలేదు, ఇంకా ఇలా నడుచుకొని వెళ్తూ ఇంకా వాళ్ళైతే తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. మాకైతే నిన్న వర్షం పడ్డది, ఇవాళ కొద్దిగా మబ్బుగా ఉందన్నమాట క్లైమేటు. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇవాళ 24 అవర్స్ డ్యూటీ అనమాట. ఇంకా అందుకనేసి అతను క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత మేము కూడా ఇక్కడ పిల్లలు నేనైతే లంచ్ అయితే చేసేస్తున్నాము. మధ్యాహ్నం పడుకొని లేచాను. ఇంతలో మా హస్బెండ్ ఫోన్ చేశారు, లైట్గా ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్దామంటే వచ్చేసరికల్లా పాప అయితే వాళ్ళ లంచ్ బాక్స్లో అయితే క్లీన్ చేసేసింది అనమాట. ఇంకా నైట్ డిన్నర్లో కనేసి మధ్యాహ్నం చేసిన సాంబార్ ఉంది, ఎదురింటి ఆవిడ కిచడీ ఇచ్చిందనమాట. ఇంకా దాంతోపాటు ఇడ్లీ అయితే పెట్టాను. వేడి వేడి ఇడ్లీ తినేసామన్నమాట నలుగురం కూర్చొని. ఇక్కడ మా హస్బెండ్ అయితే తినేసి ఇంకా 24 అవర్స్ కదా, ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చి అయితే ఇంకా భోజనం అయితే చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా పాప వచ్చేసి తనకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందనేసి పేపర్లు కావాలంటే వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చేసి ఇచ్చామన్నమాట. తన వర్క్ తను చేసుకుంటుంది. ఈరోజు చిన్న వ్లాగ్ అయితే ఈ మాత్రమే షూట్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం.